అంటారు కదా, మనం ఏ ప్రపంచంలో అయితే నివసిస్తున్నామో అక్కడ మొత్తం కలిపి 7 అద్భుతాలున్నాయట. అవి అలౌకికమైనవి. కాని ఎవరికి తెలుసు, ఈ భూమండలం మీద ఆ 7 అద్భుతాలు కాకుండా 8వ అద్భుతం కూడా ఉందని. అది ఎన్నో ఏళ్లుగా దాగి ఉంది. ఒక విశాలమైన దేశంలో కాదు, మంచుతో నిండి ఉన్న మణిపూర్ సముద్రం మధ్యలో దాగి ఉంది. పోన్లేండి, పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు నువ్వు గురుకులకి వెళ్ళొచ్చు. నువ్వు అంటే దీనర్థం మీరు గురుకులకి రావడం లేదా? లేదు, ప్రతి సంవత్సరం శివుడికి మహాపూజ కోసం తియ్యని పాలతో అభిషేకం చేస్తాము. ఏంటి, తియ్యని పాలా? ఇది నేను మొదటిసారి వింటున్నాను. అవును, తియ్యని పాలు. నువ్వు గురుకులంకు కొత్తగా వచ్చావు. ఈ ఊరి ప్రధాన రహస్యం గురించి నువ్వు తెలుసుకోవడం చాలా అవసరం. అందుకని శ్రద్ధగా విను. ఈ ఊరిలో ప్రతి సంవత్సరం శివుడికి ఏదైతే మహాపూజ జరుగుతుందో దానికి అభిషేకం ఊరి సముద్రం మధ్యలో ఉన్నటువంటి పర్వతం యొక్క తియ్యటి పాలతో చేస్తారు. ఏంటి, పర్వతం యొక్క తియ్యని పాలా? కాని పంతులుగారు, అదెలా సాధ్యమవుతుంది? ఏ పర్వతం నుండైనా పాలెలా వస్తాయి? ఇది వినడానికి నమ్మశక్యంగా ఉండదు, కానీ ఇదే నిజం. చాలా ఏళ్ల క్రితం స్వయంగా భగవంతుడే ఈ ఊరికి వరంగా ఆ పర్వతాన్ని ప్రసాదించాడు. అంతేకాదు, ఆ పర్వతం నుండి పాలు మాత్రమే కాదు, నువ్వు దానిని ఎంత తవ్వితే అందులో నుంచి అంత బంగారం వస్తూనే ఉంటుంది. ఏంటి, బంగారమా? అవును, కానీ ఆ బంగారం మీద మనకు ఎటువంటి అధికారం కూడా ఉండదు. ఆ పర్వతం, బంగారం అంతా భగవంతుడిదే. ఇప్పుడు మనం కావాలనుకున్నా సరే దానిని తీసుకోలేము. మనం గనక అలా చేసే ప్రయత్నం గనక చేస్తే ఊరంతా కూడా అనారోగ్యంతో నాశనమైపోతుంది. సరే, నువ్విక గురుకులానికి వెళ్ళు. నేను రేపు ఉదయం మొదటి కిరణానికే తిరిగి వస్తాను. అలాగే పంతులుగారు. రవికి మాయా పర్వతం కథ చెప్పిన తరువాత పంతులుగారు మౌనంగా సముద్రం వైపు వెళ్ళిపోతారు. మరుసటి రోజు పంతులుగారు పూజ కోసం సమయానికి మండపానికి చేరుకుంటారు. రవి ఆలస్యంగా పూజకొస్తాడు. ఊర్లో వాళ్ళందరూ మండపం దగ్గర చేరతారు. పంతులుగారు ఒక లోటాలో పాలు తీసుకుని మంత్రోచ్చారణ చేస్తూ శివుడికి అభిషేకం మొదలు పెడతారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పంతులుగారు ఎంతో శ్రద్ధగా అభిషేకాన్ని పూర్తి చేస్తారు. ఆ తర్వాత తీయని పాల ప్రసాదాన్ని పంచటం మొదలు పెడతారు. అంతలో అద్భుతం జరుగుతుంది. ఎప్పుడైతే ఊరివాళ్లు ఆ తీయని పాలు తాగుతారో ఒక్కొక్కరిగా అందరి నోట్లో నుంచి తెల్లని నొరగ బయటికొస్తుంది. అందరూ పూర్తిగా అనారోగ్యం పాలు అవుతారు. అరే, అసలేం జరుగుతోంది? ఊరి వాళ్ళ పరిస్థితి ఎందుకింత దారుణంగా ఉంది? ఏమో తెలియదు పంతులుగారు. ఇది సరికాదు, అసలు సరికాదు. ఖచ్చితంగా ఏదో అనుచితం జరిగే ఉంటుంది. రవి, నువ్వు వెంటనే అందరికీ వైద్యం చేయించడానికి ఏర్పాట్లు చేయించు. నేను ఇప్పుడే వస్తాను. కానీ మీరెక్కడికి వెళ్తున్నారు పంతులుగారు? పర్వతం వద్దకు. పంతులుగారు పర్వతం వద్దకు వెళ్తున్నానని చెప్పగానే రవి మొహం తెల్లబోయింది. తను పంతులుగారిని ఆపాలనుకుంటాడు, కాని ఆపలేకపోతాడు. అక్కడ మరొక వైపు పంతులుగారు ఆ మాయా పర్వతం దగ్గరికి చేరుకుంటారు. అప్పుడాయనకి మతిపోతుంది. అరే, ఏంటిది? ఇది ప్రకోపం. ఆయన చూసేసరికి ఆ మాయా పర్వతం నెమ్మదిగా కరిగి సముద్రం నీళ్లలో కలిసిపోతూ ఉంటుంది. అటువంటి దృశ్యం మొదటిసారి చూడటం జరుగుతుంది. పంతులుగారికి అంతా అర్థమయ్యింది. ఎవరో పరంపరను ఛేదించే ప్రయత్నం చేశారు. ఆయనకెంతో కోపం వస్తుంది. వెంటనే గురుకులానికి తిరిగి వెళ్తారు. అరే పంతులుగారు, ఏమైంది? మీరు ఎందుకంత కోపంగా ఉన్నారు? ఎందుకంటే ఎవరో గాని ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారాన్ని అవమానించారు. ఆ పర్వతం నెమ్మదిగా కరిగిపోతుంది. ఏంటి? కానీ అదెలా సాధ్యమవుతుంది? అదే నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడే పంతులుగారు ఒక యజ్ఞాన్ని మొదలు పెడతారు. ఓం అగ్నయ నమః, ఓం అగ్నయ నమః, ఓం అగ్నయ నమః. హే అగ్నిదేవ, నాకు మీ సహాయం కావాలి. నేను నిజం తెలుసుకోవటానికి మీ సహాయం కావాలి. ఎవరో మోసం కప్పటంతో ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారానికి భంగం కలిగించారు. ఆ కారణంగా ఊరంతా గంభీరమైన అనారోగ్యం మొదలయ్యింది. దానికంటే భయంకరమైనది, భగవంతుడిచ్చిన పావన పర్వతం కరిగిపోతుంది. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు ఈ పరిస్థితి ఎవరి కారణంగా వచ్చింది అని.
అప్పుడే అగ్ని నుండి ఒక రహస్యమయమైన శబ్దం వస్తుంది. నువ్వు నిజం తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, సరే, ఇదే నిజం. అప్పుడే రవికి చెమటలు పడతాయి. తనకసలు అర్థం కాలేదు తనలో అంత భయం ఎందుకు అలుముకుంది అని. తాను ఉణికిపోతూ ఉంటాడు. యజ్ఞమగ్ని ఇంకా ఎక్కువ అవుతుంది. దాంట్లో నుంచి ఒక గోళాకార ఆకృతి వస్తుంది. అందులో ఆయనకొక దృశ్యం కనిపిస్తుంది. పంతులు గారు పర్వతం వద్దకు చేరుకున్నప్పుడు సరిగ్గా ఆయన వెనకాలే రవి కూడా అక్కడికి చేరుకుంటాడు. పంతులు గారు అక్కడి నుంచి పాలు తీసుకుని బయలుదేరాక రవి సైలెంట్గా పర్వతం వద్దకు వెళ్లి పర్వతంలోని మంచుని తవ్వటం మొదలు పెడతాడు, అడుగున దాగి ఉన్న బంగారాన్ని తీయటానికి. అదంతా చూసి పంతులు గారి కోపం రెట్టింపవుతుంది. నువ్వు ఎందుకు ఇలా చేసావు రవి? నన్ను క్షమించండి పంతులు గారు, నేను బంగారానికి ఆశపడ్డాను. పంతులు గారు నన్ను క్షమించండి. నేను నిన్ను క్షమించాలా? నీకు అసలు తెలుసా నువ్వు అసలు ఏం చేశావో? నీ కారణంగా ఊరంతా కూడా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆ పర్వతం ఈ ఊరికి భగవంతుని వరంగా లభించింది. అది ఇప్పుడు కరిగిపోతుంది. నువ్వేమో నేను నిన్ను క్షమించాలి అంటున్నావు. అవును పంతులు గారు, దయచేసి నన్ను క్షమించండి. అవును, దయచేసి నన్ను క్షమించండి. నా దగ్గర వేరే ఏ దారి లేదు. మా అమ్మ ఎన్నో ఏళ్లుగా చర్మ వ్యాధితో బాధపడుతోంది. నేను ఒక మామూలు గురుకులం శిష్యుడిని. భిక్షతోనే జీవితాన్ని గడుపుతున్నాను. నా కుటుంబం అంతా నా తమ్ముడి భుజాల మీదే నడుస్తోంది. అమ్మ వైద్యానికి ఖర్చు, తన సంపాదనకి ఎన్నో రెట్లు ఎక్కువ. నేను తనకి సాయం చెయ్యాలనుకున్నాను. కానీ నా పరిస్థితి చూడండి. ఎప్పుడైతే నేను ఆ పర్వతాన్ని తవ్వటం మొదలు పెట్టానో అప్పుడు నాకు కళ్ళు తిరిగాయి. నేను అక్కడే స్పృహ తప్పి పడిపోయాను. నన్ను క్షమించండి పంతులు గారు, నేనిదంతా కావాలని చెయ్యలేదు. రవి మాటలు విన్న తర్వాత పంతులు గారి హృదయం కరిగిపోయింది. ఆయనకి అర్థమయ్యింది రవి ఏదైతే చేశాడో అది తన తల్లి కోసం చేశాడని. తన ఉద్దేశంలో స్వార్థం లేదు, నిస్సహాయత ఇంకా ప్రేమే ఉంది. నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను రవి, కానీ నువ్వేదైతే చేశావో అది కరెక్ట్ కాదు. నువ్వు చేసిన ఈ ఒక్క తప్పు కారణంగా మొత్తం ఊరంతా కూడా బాధను అనుభవిస్తుంది. నాకు తెలుసు పంతులు గారు, నేను నా అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరేం చెప్తే అది నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను. రవి వినమ్రత, పశ్చాత్తాపాన్ని చూసి పంతులు గారు కొన్ని క్షణాలకు మౌనంగా ఉండిపోతారు. ఆయన ఆలోచనలో పడతారు. ఆ తర్వాత ఆయన రవి తప్పుని సరిదిద్దే బాధ్యతను స్వయంగా స్వీకరిస్తారు. ఆయన తనని ఆ సముద్రం ఒడ్డుకు తీసుకువెళ్తారు. దానికి సరిగ్గా మధ్యలో ఆ మాయా పర్వతం ఉంటుంది. పంతులు గారు, మనం ఇక్కడికెందుకొచ్చాము? నువ్వు చేసిన పని కారణంగా పర్వతం పవిత్రమైన పాలు విషంగా మారిపోయాయి. అందుకని ఇప్పుడు నువ్వే ఆ విషాన్ని స్వీకరించి ఈ పర్వతం యొక్క అశుద్ధిని దూరం చేయవలసి ఉంటుంది. సరే పంతులు గారు, ఒకవేళ నా అపరాధానికి ఇదే ఉపాయం అంటే నేను దానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైనది. దానితో నీ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. నేనేదైతే చేశానో దాని కారణంగా ఊరంతా కూడా మృత్యువాత పడింది. అందుకని వాళ్ళని కాపాడ్డం నా బాధ్యత. ఒకవేళ దానికోసం నేను నా ప్రాణాలివ్వాల్సొచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాను. రవి ఆత్మవిశ్వాసం ఇంకా త్యాగభావనను చూసి పంతులు గారి మొహంలో ఒక చిరునవ్వు వస్తుంది. ఆయన మంత్రోచ్చారణ మొదలు పెడతారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఉన్నట్టుండి ఒక చమత్కారం జరుగుతుంది. కరిగిపోయే పర్వతం నుంచి నెమ్మది నెమ్మదిగా పాలధార కిందకు ప్రవహిస్తుంది. రవి ఆ పాలధారను తన చెంబులో పట్టి కళ్ళు మూసుకొని దానిని స్వీకరిస్తాడు. ఆ కారణంగా పాలధార ఆగిపోతుంది. ఇదిగోండి పంతులు గారు, నేను నా ప్రాయశ్చిత్తాన్ని పూర్తి చేశాను. దయచేసి నన్ను క్షమించండి. ఆ మాట చెప్పి పాపం రవి అక్కడే స్పృహ కోల్పోతాడు. పంతులు గారు, పంతులు గారు, ఏమైంది రాము? పంతులు గారు, చమత్కారం జరిగింది. ఊరి వాళ్ళందరూ కూడా స్పృహలోకి వచ్చారు. అందరూ కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఏంటి, నిజంగానా? అప్పుడే పంతులు గారు వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు ఆ పర్వతం కరిగిపోయి సముద్రంలో మునిగిపోతుంది. దాని స్థానంలో ఒక కొత్త పెద్ద మెరిసిపోయే తెల్ల పర్వతం సముద్రం నుంచి బయటికి వస్తుంది. దాని నుండి పాలధార ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడే అదే సమయంలో రవి స్పృహలోకొస్తాడు. తను కళ్ళు తెరుస్తాడు. తను చూసేసరికి తన కళ్ళ ముందు పాల ప్రవాహంతో ఒక కొత్త పర్వతం ఉంటుంది. అరే,
నేను బ్రతికి ఉన్నానా? ఈ పర్వతం ఇదెక్కడి నుంచి వచ్చింది? ఇదంతా కూడా నీ కారణంగానే జరిగింది రవి. నువ్వు ఆ విషయాన్ని స్వీకరించి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నావు. దానికి ఫలితంగానే ఆయన ఈ ఊరికి మరొక పవిత్రమైన పర్వతాన్ని వరంగా ఇచ్చారు. పంతులు గారి మాట విని రవి కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. కాని ఆ కన్నీళ్లు పశ్చాత్తాపంతో నిండి ఉన్నాయి. మొత్తం ఊరంతా కూడా మళ్లీ సమృద్ధిగా, సురక్షితంగా మారుతుంది.